నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. మనకి సెప్టెంబర్ 24, 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా ప్రతి ఒక్కరికి దసరా నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, దసరా శుభాకాంక్షలతో పాటు ప్రతి ఒక్కళ్ళకి మీ యొక్క కోరికలు ఫలించాలని, మీ రంగంలో విజయం సాధించాలి అని కోరుకుంటూ నమస్తే. అయితే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ గ్రహాల ఫలితాలు, ఆ గ్రహాలు ఇచ్చే సూచనలు ఏమిటి అనేది తెలుసుకుందాము. మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక పనుల్లో పురోగతి, త్వరితగతిన మీ పనులు పూర్తవడంతో పాటు గతంలో ఆగిపోయిన పనులు కూడా ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది. స్నేహితులు, సహచరుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. ఆధ్యాత్మిక మీద ఆసక్తి కలుగుతుంది. దేవాలయాలు సందర్శించాలి, దాన ధర్మాలు చేసుకోవాలి, పూజలు పునస్కారాలు చేసుకోవాలి, తపము జపము ధ్యానము చేసుకోవాలి. ఇలాంటి ఆలోచనలు మీకు ఈ రోజు కలగబోతాయి. అయితే పరిహారంగా హనుమాన్ చాలీసాని కనుక ఆలయంలో కానీ మీ ఇంట్లో కానీ పఠించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, కొత్త వ్యాపారాలు, ఒప్పందాలు కుదురుతాయి. దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉండబోతోంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి శుభ వార్తలు కూడా వింటారు. స్నేహితుల నుంచి మీకు సమయానికి ధనంతో పాటు ఒక కీలకమైన వార్త, శుభవార్త కూడా మీరు అందుకునేందుకు అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేసుకోవడంతో పాటు మహాలక్ష్మి అమ్మవారికి కూడా తెల్లని పువ్వులు సమర్పించినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కొంత మీరున్న స్థాయిలో, అంటే మీరున్న ప్రదేశంలో ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, రాజకీయం కానీ, ఇలా విద్యార్థులు కానీ, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కొంత ఒత్తిడి అనేది, ప్రెషర్ అనేది, ఆందోళన అనేది కనబడుతోంది. అయితే అధికారులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశము, సహోద్యోగుల మధ్య కొంత గొడవలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశము, స్ట్రెస్, అలజడి, ఆందోళన, భయము ఇలాంటివి కలిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ధ్యానం చేసుకునే ప్రయత్నం మాత్రం తప్ప ఇంకొక ప్రయత్నం అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు. సాధ్యమైనంత వరకు స్ట్రెస్ తగ్గించుకొని ధ్యానం మీద, భగవద్ధ్యానం కావచ్చు, ఏదైనా సైలెంట్ యోగా కావచ్చు, ఏదైనా మీకు ఏది అందుబాటులో ఉంటుంది. కొంతమందికి సంగీతం విన్నా కూడా చాలా చక్కగా హాయిగా ఉంటుంది, స్ట్రెస్ పోతుంది. అలా మీకు ఏదైతే హాయినిస్తుందో, స్ట్రెస్ పోతుందో దాన్ని అంటే ఈ రోజు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి. ఆ ప్రయాణాలు మంచిగానే ఉంటాయి, కంగారు పడాల్సిన పని లేదు. అయితే ఈ రోజు మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. కుదరని పక్షంలో దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ చేసుకోండి. ఎలాగూ నవరాత్రులే కాబట్టి పూజ చేసుకుంటారు కాబట్టి దాంతో భాగంగా మీ యొక్క కష్టాన్ని ఎక్కువగా చెప్పుకొని, ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాని గురించి చెప్పుకొని మరింత శ్రద్ధతో పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు.